హే గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? నేను మీ మమతాని. ఈరోజు నీకు ఏం చేయబోతున్నానంటే మంచి యమ్మీ అయిన ఆంధ్ర స్టైల్ కోడి కూర ఎలా చేయాలో చూసుకోండి, ఓకేనా? ముందుగా సేమ్ కళాయి ఏంటనేసి అనుకోకండి. నాకు ఈ కళాయి అంటే చాలా ఇష్టం, ఎందుకంటే బేగా కుక్ అయిపోతుంది, అందుకనే. సో మీరైతే లాస్ట్ వరకు చూసేయండి. కర్రీ అయితే చాలా యమ్మీగా ఉంది. నేను బిర్యానీతో కాంబినేషన్గా చేశాను, భలే ఉంది. బిర్యానీ కూడా పెట్టాను, పోస్ట్ చేశాను. ఒక్కసారి చూసి మీరు కూడా అలాగే ట్రై చేసారా లేదా అనేది చూడండి. ఒక్కసారి లైక్ చేయండి, ఓకేనా? ముందుగా ఎవరైతే నా ఛానల్ని చూస్తున్నారో కొత్తగా, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఓకేనా? మనం ఒక కళాయిలోని ఆయిల్ తీసుకోవాలి. తర్వాత పచ్చిమిరపకాయలు, బిర్యానీ సామాన్లన్నీ వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట. స్పైసీగా ఉంటే కొంతమందికి ఇష్టం కదా, సో అలాగే మా ఆయనకి ఇష్టం అని చెప్పి చేస్తున్నాను అనమాట. సో ఏంటంటే ఈరోజు స్పెషల్ ఏమీ లేదు, మామూలుగానే చేస్తున్నాము. సండే కదా, మిడిల్ క్లాస్ అందరము. సండే అంటే ఎలానే చికెన్. ఎవరైనా మిడిల్ క్లాస్ అవ్వనండి, పూర్ పీపుల్ అవ్వండి, మనం అందరూ పూరే, కాకపోతే ఏదో మీడియంలో ఉండే వాళ్ళని మనం. సో అందరూ ఆదివారం ఎవరైనా తెచ్చుకుంటారు చికెన్ అనేది. సో ఎవరైనా ఇలా ఈ విధంగా చేయండి, ఎక్సలెంట్గా ఉంటుంది. వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. చాలా బాగుంది, గ్రేవీలా వచ్చింది అని చెప్తారు మీరే. సో నేనైతే ఉల్లిపాయలు బాగా వేగాలన్నమాట. వేగితేనే మనకి మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఈలోపు నేను ఏంటంటే ఇవి వేగేలోపు చికెన్ తీసుకున్నాను. సో అందుకే కొద్దిగా మాడిపోయాయి. చికెన్ కట్ చేసుకొని అవి కడగాలండి. కడగకపోతే స్మెల్ వచ్చేస్తుంది, అస్సలు బాగోదు. ఉప్పు పసుపు వేసుకొని నేనైతే 5 నిమిషాలు పక్కన పెట్టేసుకున్నాను. చిన్న ముక్కలు కట్ చేసుకొని చూపిస్తాను, చూసేయండి, సరేనా? ఇప్పుడు ఏంటంటే మసాలా ముద్ద కోసం నేను ఏం చేస్తున్నానో చూడండి. దాంట్లో ఏమేమి కలిపాను, గ్రీన్గా ఉంది ఏంటి అని అనుకోవద్దు. దాంట్లో ఏమేమి కలిపానంటే ఉల్లిపాయ 1, 2 టమాటాలు, కొంచెం మనకి ఉంటాయి కదా బిర్యానీ స్పైసెస్, అవి వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇవి ఉంటాయి కదా, కొత్తిమీర అండ్ పుదీనా కలిపి వేసుకున్నాను అనమాట. అందుకే గ్రీనిష్గా ఉంది. గ్రీనిష్గా ఉంటే హోటల్ స్టైల్లో చేస్తారు చూడండి, భలే ఉంటుంది. అలానే ఒక వీడియోలో చూశాను అనమాట, అందుకే నాకు నచ్చి ఒకసారి ట్రై చేద్దాం ఏముంది అని చెప్పి ట్రై చేశాను అనమాట. చాలా యమ్మీగా అయితే చాలా టేస్టీగా వచ్చింది, స్పైసీగా. డ్రింక్ చేస్తారు చూడండి, వాళ్ళకైతే భలే ఉంటుంది. నా పొగడతలు నేను ఇది అవ్వకూడదు, కానీ చాలా బాగుంది నిజంగా చెప్పాలంటే. సో మనం ఆ పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. చూడండి, ఆయిల్ పైకి వచ్చే వరకు మనం కలుపుకుంటే సరిపోతుంది. సో నెక్స్ట్ మనం కడిగి పెట్టుకున్నాం కదా మనకి చికెన్ అనేది చాలా వేగంగా ఉడికిపోతుంది. ఎందుకంటే నేనైతే అసలు వాటర్ అనేది వేయలేదండి, వాటర్ వేయకుండానే అదే కుక్ అయిపోయింది. చూడండి, కావాలంటే లాస్ట్ వరకు మీకే తెలుస్తుంది. సో మీరు చూసి ఈ విధంగా చేసుకోండి, చాలా బాగుంటుంది, ఓకేనా? అండ్ అలా కలుపుకొని తర్వాత కాసేపు మూత పెట్టేయాలి. మూత పెట్టేస్తే మనకి ఇంకా ఏమైనా ఇది ఉంటే వాటర్ ఉంటే మొత్తం వచ్చేస్తుంది. సో నేను ఇలా మూత పెట్టుకొని తీస్తున్నాను, చూడండి. అంటే చూడండి, ఆయిల్ పైకి తేలి ఎంత బాగుంది కదా కర్రీ అనేది. నేనైతే అస్సలు వాటర్ అనేది కలపలేదు. మీరు కూడా ఇలా ఒక్కసారి వాటర్ లేకుండా ట్రై చేయండి. వాటర్ వేస్తే చాలా బాగోదు. నేను చాలా అలాగే ట్రై చేసి ఫ్లాప్ అయిపోయింది. సో అందుకని ఇలా ట్రై చేసాను. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, ఓకేనా? సో మనకి కర్రీ అనేది ఎప్పుడైనా సాఫ్ట్గా రావాలంటే అది మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకుంటే మనకి బాగా కుక్ అయిపోతుంది. ఆ వాటర్ కూడా వేయనవసరం లేదు. హోటల్ స్టైల్లానే వచ్చింది. మా ఆయన అయితే చాలా బాగుంది, ఎలా చేసావు ఏంటి అని అడిగారు. యూట్యూబ్లో చూసుకోవాలని చెప్పి ఒక నవ్వుకుని వచ్చేసాను నేనైతే, ఓకేనా అండి? నా వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ప్లీజ్ అండి. చాలా కష్టపడుతున్నాను, సబ్స్క్రైబర్స్ కోసం చాలా కష్టపడుతున్నాను. కొంచెం హెల్ప్ చేయండి, ఓకేనా? మీ హెల్పే మాకు ఇంపార్టెంట్, ఓకేనా? ఇదండి, చూడండి, ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది. చూడండి, గ్రేవీ టైప్లో వచ్చింది. చూడండి, నేను ఇంకే వాటర్ కలపలేదు, మిక్స్ చేయలేదు. నాకైతే ఇలా రిజల్ట్ వచ్చింది. ఇదండి నా కర్రీ. మీకు నా కర్రీ నచ్చితే లైక్ చేయండి.